ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసినటువంటి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా వైభవ్ నిలిచాడు. వైభవ్ సూర్యవంశీకి ప్రజలందరి మనసులో గెలుచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవడం అతను ఎంత కంటతడి పెట్టిన ఉదంతం చూశాక 15 ఏళ్ల కుర్రోడు ఇంత అద్భుతాలు చేయగలడా? ఒకప్పుడు సచిన్ టెండూల్కర్‌ది చెప్పుకునేవాళ్ళు. కానీ ఈ వయసు గాదు. సచిన్ టెండూల్కర్ టైంది పక్కన పెడితే ఇప్పుడు అంతకి నాలుగింతలు మహామహుల్ని ఫుట్బాల్ ఆడేసుకున్నాడు. వరుసబెట్టి రాజస్థాన్ రాయల్స్ చిట్ట చివరి దాకా వచ్చింది సెమీఫైనల్ దాకా అంటే ఓన్లీ ఆ కుర్రోడి మీదనే ప్రధానమైనటువంటి మిగతా వాళ్ళు సపోర్టింగ్ యాక్టర్లుగానే మిగిలారు. అతను దెబ్బతిన్నప్పుడు మ్యాచ్ ఓడిపోయింది, అతను బాగా ఆడినప్పుడు మ్యాచ్ బాగా ఆడినటువంటి పరిస్థితి. ఇప్పుడు అతనికి వరుసబెట్టి అవార్డులు అయితే నిన్న వచ్చినాయి. 16 ఇన్నింగ్స్లో 237 స్ట్రైక్ రేట్తో 776 పరుగులు చేశాడు. ఓ సీజన్లో అత్యధిక సిక్సర్ల గంత కూడా ఇతనే కొట్టాడు. మొత్తం 72 సిక్సర్లు. క్రిస్ గేల్ రికార్డు కూడా బద్దలు కొట్టేశాడు. 63 ఫోర్లు బాదాడు. సూర్యవంశీ ఈ టోర్నీలో ప్రతి 4.5 బంతులకు ఓ 6 చొప్పున రాబట్టాడు. 3 శతకాలు 93, 97, 96 చేజార్చుకున్నాడు. ఐపీఎల్లో వేగంగా 1000 పరుగులు 440 బంతుల్లో సాధించిన ఆటగాడిగా ఘనత సాధించాడు. మొత్తం సీజన్లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసినటువంటి 520 పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. డేవిడ్ వార్నర్ 467 ఎంతో ముందు ఉంటే అతన్ని దాటేశాడు 2016లో ఉన్నదాన్ని. అలాగే వైభవ్ ఆరెంజ్ క్యాప్తో పాటు సూపర్ స్ట్రైకర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, అత్యధిక సిక్సర్ అవార్డులు 5 దక్కించుకున్నాడు. అత్యధిక డాట్ బాల్స్ అవార్డు సిరాజ్కి, అలాగే రబాడా వచ్చేటప్పటికి అత్యధిక వికెట్లు తీసినటువంటి క్రికెటర్గా రికార్డులు సాధించారు.